అయ్యో దేవుడా, బాబా గారు ఈరోజు చాలా ఉగ్రంగా ఉన్నారు. వత్సల జాగ్రత్త. బాబా గారు, బాబా గారు, ఆశీనులు కండి. నాకు నీ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. వరుసలో ఏదో పెట్టుకుని పైకి నటించకు. బాబా గారు, జింగరాబా నేను క్షమించడు మనోరమా. నీ నాటకాల్ని, నీ అబద్ధాల్ని ఈ నాగోజీ బట్టబయలు చేస్తాడు. క్షమించడు. జై జింగరాబా, జై జింగరాబా. జై జింగరాబా. బాబా గారు, బాబా గారు, అయ్యయ్యో, ఆ మంటలకి నేనే కారణం మనోరమ గారు. ఏవండి, అదేంటంటే బాబా గారు ఇంటికి వచ్చారు. ఆయన కోసం అత్తయ్య గారు వేగంగా వెళ్లారు. మీరు కూడా వెళ్ళడం మంచిది. మీరు ఇంట్లో ఉండి కూడా ఆయన దర్శించుకోకపోతే బాబా గారికి కోపం వస్తుంది. మరి ఇంట్లోకి వెళ్ళడానికి నీకు అనుమతి లేదు కదా సక్కు. నేనెందుకు పెరట్లో ఉన్నానో, ఆయన చూడడానికి ఎందుకు రాలేదో బాబాగారు ఇప్పుడు తెలుసుకుంటారు. ఆయన మహాజ్ఞాని. నేనెందుకు ఆయన చూడడానికి వెళ్ళలేదో ఆయన గ్రహిస్తారు. నువ్వు కంగారు పడకు సక్కు. బాబా గారు, ఏమిటి దారుణం బాబా గారు? నేనంతా చూసేశాను. ఈ ఇంట్లో నీ హయాం ముగిసిపోయింది. ఎవరు నీ మాట వినడం లేదు. నువ్వు జింగరుబాని మోసం చేస్తున్నావు. అది అపచారం మనోరమా. జింగరుబా నీ మీద ఆగ్రహించి ఈ ఆసనాన్ని కాల్చేశాడు. ఆయన తన మూడో కన్ను తెరిస్తే ఈ భవనాన్ని తగలబెట్టేస్తాడు. మీ అందరినీ కాల్చి బూడిద చేస్తాడు. బూడిద. వద్దొద్దు బాబా గారు, అలా జరగకుండా కాపాడండి బాబా గారు. బాబా గారు, నన్ను క్షమించండి బాబా గారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మమ్మల్ని మీరే కాపాడాలి. క్షమించండి బాబా గారు, క్షమించండి. మీకంతా తెలుసు బాబా గారు. నేను నా శాయశక్తుల్లా ప్రయత్నం చేశాను, కానీ సక్కు. నేను కారణాలు వినదలుచుకోలేదు మనోరమా. అయ్యయ్యో, ఆవిడ భయంతో ఉడికిపోతోంది. చేతులారా చేసుకుంది. బాబా గారి మాట విని సక్కుని పంపితే సరిపోయేది. వెంటనే వీళ్ళందరినీ లోపలికి వెళ్ళమని చెప్పు. అలాగే బాబా గారు. ఆజ్ఞ ఇవ్వండి బాబా గారు. అన్నయ్య, 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 ఏంటి, ఏమైంది? బాబా గారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన తన ఆసనాన్ని తగలబెట్టేశారు.
బాబాగారు క్షమించండి. నేను మీకు మాటిస్తున్నాను, దీపావళి తర్వాత నేనే స్వయంగా సక్కుని ఆశ్రమానికి తీసుకొస్తాను. ప్రపంచం తలక్రిందులైనా సరే ఈసారి నేను మాట తప్పను బాబాగారు. కొని ఆశ్రమానికి తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు నాది. బాబాగారు, నువ్వు చేయలేకపోయిన పని నేను చేస్తాను. కానీ దిగు ఇంట్లో ఉన్న సమయంలో దిగుకి సర్ది చెప్పుకోవడం నీ పని మనోరమా. నేను దిగుకి భయపడను. నేను ఈ లోకంలో ఎవ్వరికీ భయపడను. లేదు బాబాగారు, దిగు అంటే నాకు కూడా భయం లేదు. ఇప్పటి వరకు నేను వాడి విషయంలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఓడిపోను. దీపావళి తర్వాత నేనే స్వయంగా సక్కుని తీసుకొచ్చి ఆశ్రమంలో దించుతాను. రహస్యంగా ఎవరికి తెలియకుండా కాదు, మంగళవాద్యాలతో తీసుకొస్తాను. నా కొత్త ఆట మొదలు పెడతాను. ఏమండి, నాగోజీ బాబా గారు ఏం చెప్పుంటారు? మీరు ఒకసారి వెళ్ళి చూసొస్తారా? ఈ మూర్ఖురాలకి మళ్ళీ స్పష్టంగా చెప్పాలి, నువ్వు ఆశ్రమానికి వెళ్ళి తీరాలని. ఏం జరిగిందమ్మా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు సక్కుని? తీసుకో. అమ్మా ఆగు, పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నన్ను క్షమించరా అమ్మా సక్కు, నువ్వు నన్ను క్షమించు. వసరా, ఇలా రా. ఏంటండి? ఏమండి, మనల్ని బయటికి పంపించి ఆవిడ బాబాగారితో ఏం మాట్లాడుంటుంది? అది తెలుసుకోవడానికి నిన్ను ఇక్కడికి రహస్యంగా రమ్మని పిలిచాను. చూడు, వంటింట్లో కూర్చుని వంటలు చేస్తుంటే ఏం తెలుస్తుంది? చూడు చూడు, సిగ్గు లేకుండా వదిన ఎలా నటిస్తుందో చూడు. అయ్యో అత్తయ్య గారు, మీరిలా చేతులు జోడించకండి. లేదు, మీరు నన్ను క్షమించి తీరాలి. ఇప్పుడు మీరిద్దరూ ఇంట్లోకి రండి, లోపలికి రండి. దిగు, నువ్వు నాకు కావాలరా. దిగు, నువ్వు నా ప్రాణం, నా సర్వస్వరా. ఈ ఇంటి అదృష్టాన్ని విరా నువ్వు.